పంచాయతీ ఎన్నికల ప్రచారంతో తెలంగాణ పల్లెలు హోరెత్తుతున్నాయి. కానీ ఒక్క గ్రామం మాత్రం మా కొద్దీ ఎన్నికలంటూ దూరంగా ఉన్నాయి. డిమాండ్ల కోసం ఆందోళనలు చేసినా అధికారులు ప్రభుత్వం పట్టించుకోలేదని, అందుకే ఎలక్షన్లను బాయ్కాట్ చేస్తున్నామని తేల్చి చెప్పారు. ఇంతకీ వాళ్ళ డిమాండ్లేంటి? ఎన్నికల బహిష్కరణతో అధికారులు ఏం చేశారు? మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం నిధానపురం గ్రామం ఇది. నిన్న మొన్నటి వరకు ఈ పల్లె పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ పంచాయతీ ఎన్నికలతో ఒక్కసారిగా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. కారణం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు పంచాయతీ బరిలో నిలవడమే. ఇతను మహంకాళి వెంకన్న గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. వెంకన్నను స్వయంగా స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్ నిలబెట్టాడు. దీంతో గెలుపుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు వెంకన్న. 2 సార్లు ఉప సర్పంచ్గా పనిచేయటమే కాకుండా కొద్ది కాలం తాత్కాలిక సర్పంచ్గా కూడా పనిచేశాడు. ఆ అనుభవంతో పాటు సేవాగుణం కూడా తన గెలుపుకి సహకరిస్తుందని ధీమాతో ఉన్నాడు. నేను టీఆర్ఎస్ తరఫున నిలబడ్డా, సర్పంచ్గా నిలబడ్డా. నా భార్య, నా కోడలు, నా కొడుకు 8 నెంబర్గా నిలబడ్డారు. నా భార్య 9 మాసాలు అయింది. మేము ముగ్గురం పోటీలో ఉన్నాం. ప్రజలందరూ మాకు ఓట్లు వేసి గెలిపిస్తామని హామీ ఇచ్చారు. వాళ్ళకు నేను గెలిచిన తెల్లారి వాళ్ళకు నేను పనులు చేయగలుగుతాను. వెంకన్న సర్పంచ్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఆయన భార్య, కుమారుడు, కోడలు వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. వీళ్లంతా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగానే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే వెంకన్న భార్య సైదమ్మ ఎన్నిక ఖాయమైపోయింది. మిగతా వాళ్లు కూడా గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఇతనికి ఇదివరకే 2 సార్లు ఉప సర్పంచ్ పదవిని అలంకరిస్తూ 9 నెలల పాటుగా సర్పంచ్ కూడా విధులు నిర్వర్తించినాడు గనక, మంచి కుటుంబం గనక గ్రామ ప్రజల కొరకు సర్వం సేవ చేయడానికి, అతను ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి కూడా కృషి చేయడానికి, గ్రామాన్ని తీర్చిదిద్దడానికి రెడ్డినాయక్ గారి కృషితోటి గ్రామాన్ని మంచి చక్కటి పల్లెగా ఉంచడానికి కూడా అతను ముందుకొస్తున్నాడు కనుక గ్రామ ప్రజలు అతన్ని ఉంచడంతో పాటుగా అతని భార్యని వార్డు మెంబర్గా 9 మాసాలు కూడా 7వ వార్డుగా ఎంపిక చేయడం జరిగింది. ఎప్పుడూ పొలం, ఇంటి పనులతో బిజీగా ఉండే వెంకన్న కుటుంబం ఇప్పుడు ఓట్ల వేటలో పడింది. గ్రామానికి సేవ చేసుకునే అదృష్టం వచ్చిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోమని చెప్తున్నారు.